మ్యాజిక్ మిత్రులకు నమస్కారం. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. సో నేను మ్యాజిక్ చేస్తున్నాను. ఆల్రెడీ 16 కార్డ్స్తో ఒక ప్రిడిక్షన్ మ్యాజిక్ చేశాను కదా, దాని యొక్క ట్యూటోరియల్ ఇప్పుడు మీకు చేయబోతున్నాను. ఓకేనా? 16 కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ 16 కార్డ్స్తో అబ్బాయి ఏం చేశాడంటే 5 డైమండ్ అని ప్రిడిక్షన్ రాశాడు. ఆ 5 డైమండ్ ఎలా వస్తుంది ఆ అబ్బాయి రాసి ఇక్కడ పెట్టేశాడు. సో అది మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను అబ్బాయిని అడిగాను, ఇందులో ఉందా ఇందులో ఉందా ఇందులో ఉందా ఇందులో ఉందా అని. ఆ అబ్బాయి ఇందులో ఉంది అన్నాడు. సో ఇందులో ఉంది అన్నప్పుడు మీరు ఆ కార్డ్స్ను తీసుకోవాలి, ఆ సెట్ కార్డ్స్ను ఫస్ట్ తీసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. మిగతాటి ఎలా తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. మిగతాటి ఎలా ఆర్డర్ పోయినా ఏం కాదు. మిగతా కార్డ్స్ అన్నీ తీసుకొని పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ఆర్డర్లో పెట్టాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మళ్ళీ అబ్బాయిని అడగాలి, ఆ అబ్బాయి కార్డు ఎక్కడ ఉందని అడగాలి. ఆ అబ్బాయి చూడండి ఈ లాస్ట్ రోలో వస్తుంది మన కార్డు. ఇప్పుడు 5 డైమండ్ అబ్బాయి తీసుకున్నాడు, ఇక్కడ వచ్చేస్తుంది. సో అబ్బాయి ఇందులో ఉంది అంటాడు. ఇందులో ఉంది అన్నప్పుడు మనం వాటిని తీసుకోవాలి. సో మిగతా కార్డ్స్ మీరు ఎలా మిక్స్ చేసుకున్నా ఏం చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. మనకు ఆ కార్డు ఎక్కడుంది, అది లాస్ట్లో ఉంది, లాస్ట్లో ఉంది. సో కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఈ కార్డుని మాత్రం డిస్టర్బ్ చేయకుండా మిగతా కార్డ్స్ని మీరు మధ్యలో తీసుకొని షఫుల్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా షఫుల్ చేయండి. ఇలా ఇలా షఫుల్ చేసుకోండి. సో మీ కార్డు మారకూడదు, ఈ లాస్ట్ 5 కార్డు మారకూడదు. అదే ట్రిక్ అనమాట, ఇంకేం లేదు. ఈ కార్డు ఎక్కడుంది, లాస్ట్లో ఉంది కదా. ఇప్పుడు మీరు 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఎలాగైనా పెట్టుకోండి, మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. ఎలాగైనా పెట్టుకోండి. సో 4 కార్డ్స్. ఇప్పుడు ఏమైనా 2 టచ్ చేయమంటున్నా అబ్బాయిని. సో అబ్బాయి ఈ 2 టచ్ చేశాడు అనుకోండి, మన కార్డు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మనకు మాత్రమే తెలుస్తుంది. సో ఈ 2 టచ్ చేశాడు కదా, ఆ 2 రిమూవ్ చేసేయండి. సపోజ్ ఈ రెండిట్లో సపోజ్ అబ్బాయి ఇది టచ్ చేశాడు అనుకోండి, ఇందులో కార్డు ఉంది కాబట్టి దీన్ని ఇక్కడే పెట్టేసి దీన్ని తీసేయండి. ఇప్పుడు ఈ 4 కార్డ్స్లో ఇది మన కార్డు. సో కాబట్టి మన కార్డు ఎక్కడ పెడుతున్నామో చూసుకోవాలి. మన కార్డు సెకండ్ ప్లేస్లో ఉంది. సో కాబట్టి అబ్బాయి 2 కార్డ్స్ టచ్ చేయాలి. సపోజ్ అబ్బాయి ఈ 2 కార్డ్స్ టచ్ చేశాడు అనుకోండి, ఆ 2 తీసేయండి. సపోజ్ అబ్బాయి ఈ 2 టచ్ చేశాడు అనుకోండి, సో ఈ 2 తీసేయండి. అదనమాట. ఇప్పుడు ఈ రెండిట్లో ఆ అబ్బాయి ఏది టచ్ చేసినా మనకి ఇబ్బంది లేదు. టచ్ చేస్తే తీసేయండి. ఇది టచ్ చేశాడు అనుకోండి, దీన్ని ఇక్కడే ఉంచి దీన్ని తీసేయండి, అంతే, ఇంకేం లేదు. సో ఫైనల్గా ఏమొచ్చింది, ఇది వాళ్ళ అబ్బాయి రాసిన కార్డు. సో ఆ అబ్బాయి రాసిన ప్రిడిక్షన్ కార్డు. ఇది ట్రిక్ అనమాట. సో 5 డైమండ్. ఓకేనా? సో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇటువంటి వీడియోస్, మీరు మ్యాజిక్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరు మీడియా మంత్రాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.